తొలి టెస్టులో ఓడిన భారత క్రికెట్ జట్టు ఇప్పుడిక తదుపరి మ్యాచ్ పై దృష్టి సారించింది. 2 రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న గిల్ సేన శుక్రవారం తమ సన్నాహాలను ఆరంభించింది. వచ్చే నెల 2 నుంచి ఎడ్జ్బాస్టన్ మైదానంలో ఇంగ్లాండ్తో జరిగే ఈ రెండో టెస్టు కోసం ఆటగాళ్లంతా నెట్స్లో చెమటోడ్చారు. అయితే తొలి టెస్టులో 8 క్యాచ్లను వదిలేసిన నేపథ్యంలో ఫీల్డింగ్ ప్రాక్టీస్ పై దృష్టి సారించారు. క్యాచింగ్, నేరుగా విసిరిన త్రోలతో డ్రిల్ చేశారు. ఆ తర్వాత బౌలింగ్ సాధన సాగింది. అయితే పేసర్లు బుమ్రా, ప్రసిద్ధి కృష్ణ ఈ ప్రాక్టీస్ కు దూరంగా ఉన్నారు. హెడింగ్లీ పిచ్చి కన్నా ఎడ్జ్బాస్టన్ లో వికెట్ స్పిన్ కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. దీంతో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జడేజా బౌలింగ్ సాధన చేశారు. తొలి టెస్టులోనే కుల్దీప్ ని ఆడించి ఉంటే ఫలితం ఉండే అవకాశాలు ఉండేవని విశ్లేషకులు భావించారు. దీంతో రెండో టెస్టుకు అతడు అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక పేసర్ల విషయానికి వస్తే హర్షదీప్ సింగ్, ఆకాశ్ దీప్ లతో పాటు ఆల్ రౌండర్లు శార్దుల్ ఠాగూర్, నితీష్ కుమార్ రెడ్డి నెట్స్ లో బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. ఒకవేళ బుమ్రాకు విశ్రాంతినిస్తే హర్షదీప్ సింగ్ లేదా ఆకాశ్ లలో ఒకరికి ఛాన్స్ దక్కనుంది. ఇక ఇంగ్లాండ్ తో తొలి టెస్టులో ఓడినప్పటికీ స్టార్ పేసర్ బుమ్రాకు పని ఒత్తిడిలో భాగంగా రెండో టెస్టు నుంచి విశ్రాంతి ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ నిర్ణయం జట్టు బౌలింగ్ పై పెను ప్రభావమే పడనుంది. ఈ నేపథ్యంలో బౌలింగ్ భారాన్ని పేసర్ మహమ్మద్ సిరాజ్ మోయాల్సి వస్తుంది. అయితే వికెట్లు తీయడంలో సిరాజ్ కూడా తొలి టెస్టులో ఆకట్టుకోలేకపోయాడు. ఇక అటు మిగతా ఇద్దరు పేసర్లు ప్రసిద్ధి కృష్ణ, శార్దుల్ ఠాగూర్ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో బ్రేక్ త్రూలు అందించినా ఓవర్ కు 6 చొప్పున పరుగులు ఇచ్చుకోవటం ఫలితం లేకుండా పోయింది. ప్రసిద్ధి కృష్ణ మొత్తంగా 5 వికెట్లు తీసినా కూడా అతని నుంచి మేనేజ్మెంట్ ఫుల్ లెంత్ బంతులను ఆశించింది. కానీ తాను మాత్రం నిలకడగా అలాంటి బంతులు వేయలేకపోయాడు. ఏదేమైనా బుమ్రా లేని భారత బౌలింగ్ దళం ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేయాలంటే స్థాయికి మించిన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. మరోవైపు బర్మింగ్హామ్ లో టీమిండియాకు ఇప్పటిదాకా ఒక్క టెస్టు విజయం కూడా లేకపోవడం గమనార్హం.